హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన ఎక్సెల్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే డేటా ట్యాబ్లో ఫ్లాష్ ఫిల్, రిమూవ్ డూప్లికేట్స్. ఈ టూ ఆప్షన్స్ ఇప్పుడు నేర్చుకుందామండి. ఇప్పుడు మనం ఫస్ట్ నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే ఫ్లాష్ ఫిల్. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటో చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇది మనకి ఎంఎస్ ఆఫీస్ 2013-16 ఆ వర్షన్లోనే ఉందండి. 2010లో కూడా ఉందనుకున్నా, 2007లో అయితే లేదండి ఈ ఆప్షన్. ఓకేనా, చూసుకోండి. చూడండి, ఫ్లాష్ ఫిల్. ఇక్కడ నేమ్స్ ఇచ్చాను చూడండి, దుర్గాప్రసాద్, నవీన్ కుమార్, గోపీకృష్ణ, ఈ విధంగా నేమ్స్ ఇచ్చాను లేదా? ఓకే, ప్రతి నేమ్కి 2 వర్డ్స్ ఉన్నాయి. అంటే దుర్గా ప్రసాద్, నవీన్ కుమార్, గోపి కృష్ణ, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్కి 2 వర్డ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎగ్జాక్ట్గా పక్కన సెల్లో ప్రతి నేమ్కి ఈ సెకండ్ వర్డ్ అనేది రావాలి. అంటే ఏంటంటే ఇక్కడ ప్రసాద్ అంటే ఈ సెల్లో కుమార్, ఇక్కడ కృష్ణ, ఇక్కడ సమీర్, ఇక్కడ సురేష్, ఈ విధంగా రావాలి. అలా ఇక్కడ మొత్తం 12 నేమ్స్ ఉన్నాయండి. ఒక 3 minutes టైం పట్టిద్ది ఏది మనం టైప్ చేయాలంటే. 200 నేమ్స్ ఉన్నాయండి, టైం ఎక్కువసేపే పట్టిద్ది కదండి. 2000 నేమ్స్ ఉన్నాయండి, అబ్బో చాలా టైం పట్టిద్ది కదండి. ఇంత ప్రొసీజర్ లేకుండా మనకు కావాల్సిన ఎవ్రీ నేమ్లో, అంటే మనకు కావాల్సిన ప్రతి నేమ్లో ఫస్ట్ వర్డ్ అయినా సెకండ్ వర్డ్ అయినా అంటే లాస్ట్ వర్డ్ అయినా ఏదైనా కావచ్చు, ఆ నేమ్స్ని డిస్ప్లే చేయొచ్చు. ఏ ఆప్షన్ ద్వారా? ఫ్లాష్ ఫిల్. ఓకేనా, ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ సెల్ దగ్గర ప్రసాద్ అని టైప్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రసాద్ ఏంటండి, ఈ ముందు సెల్తో కంపేర్ చేసుకుంటే ఈ ముందు సెల్లో ఉన్న నేమ్లో ఉన్న చివరి వర్డ్ అంటే ఈ లాస్ట్ వర్డ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేసి ఫ్లాష్ ఫిల్ని డబల్ క్లిక్ చేయండి లేదా సెలక్షన్ చేయండి నార్మల్గా. ఎప్పుడైతే మీరు సెలక్షన్ చేస్తారో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది చూడండి. ఎక్కడ దాకా మీ నేమ్స్ ఎక్కడ దాకా అయితే ఎండింగ్ ఉందో అక్కడ దాకా 12 దాకా ఉన్నాయి కాబట్టి 12 దాకా వచ్చినాయండి. 1200 దాకా ఉన్నాయి అనుకోండి, 1200 దాకా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకేనా, చూడండి ఇక్కడ కుమారు, ఇక్కడ కృష్ణ, ఇక్కడ సమీర్, ఇక్కడ సురేష్ ఆటోమేటిక్ వచ్చినాయి రాలేదా? చూడండి, ఇప్పుడు నేను సీసెల్లో ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నేమ్ టైప్ చేస్తున్నా దుర్గా అని. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఏందండి ఈ ముందున్న సెల్లో ఫస్ట్ వర్డ్ అనమాట. ఓకేనా, దీన్ని సెలక్షన్ చేసి ఫ్లాష్ ఫిల్ని క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి, వచ్చిందా రాలేదా? ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, ఈ డి కాలంలో దుర్గా ప్రసాద్ ఎలా టైప్ చేశా చూడండి. ఇప్పుడు డి కాలంలో దుర్గా ప్రసాద్ అని టైప్ చేశాను కదా. ఇక్కడ రూల్ ఏంటి అంటే సిలో ఉన్న దుర్గాని, బిలో ఉన్న ప్రసాద్ని, అంటే సిలో ఉన్న దుర్గాని వాడిని ఫస్ట్ వర్డ్గా, బి కాలంలో ఉన్న ప్రసాద్ని సెకండ్ వర్డ్గా తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఈ సెల్ని సెలక్షన్ చేసి ఫ్లాష్ ఫిల్ క్లిక్ చేసి అనుకోండి, ఆటోమేటిక్గా అదే కండిషన్ అప్లై అయ్యి అదే రిజల్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఫ్లాష్ ఫిల్ అన్న వచ్చిందా రాలేదా? ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటండి, ఒకే సెల్లో ఇండివిజువల్గా ఉన్న వర్డ్స్ని ఇండివిజువల్గా మనం సపరేట్ చేసుకోవచ్చు. కాలమ్స్ వైజ్గా ఉన్న వర్డ్స్ని ఒకే సెల్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా ఈ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షను యూజ్ అవుతుందండి. ఇలా మనం ఒక 10 నేమ్స్కి 15 నేమ్సే కాదండి, ఎన్ని నేమ్స్ కైనా ఒకేసారి సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, రిమూవ్ డూప్లికేట్స్. చూడండి వ్యూయర్స్, ఈ రిమూవ్ డూప్లికేట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే సెలెక్ట్ చేసిన టెస్ట్ అయినా వాల్యూస్ అయినా డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాల్యూసే కావచ్చు టెస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు, డిలీట్ చేసేస్తుంది, అంటే రిమూవ్ చేసేస్తుంది. ఎలా అంటారా? చూడండి, ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అంటే ఐటీ, సిఎస్సి, ఈసీ, మళ్ళీ ఐటీ రిపీట్ అయిందండి, అంటే డూప్లికేట్ నేమ్. మెకానికల్, మళ్ళీ మెకానికల్ రిపీట్ అయింది, అంటే డిపార్ట్మెంట్లో చూసుకుంటే డూప్లికేట్ నేమ్స్ ఉన్నాయా లేవా? ప్లేస్, డూప్లికేట్ ప్లేసెస్ ఉన్నాయా లేవా? శాలరీ, డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి చూడండి. అమౌంట్ అంటే ఇక్కడ 24,000, ఇక్కడ రిపీట్ అయింది 24,000, అంటే డూప్లికేట్ నేమ్స్ అయినా డూప్లికేట్ వాల్యూస్ అయినా రిమూవ్ చేస్తుంది. ఎలా? సెలెక్ట్ చేసిన సెల్స్ ఏనండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ సెల్స్ వాటికి సెలక్షన్ చేసి, ఏది ఇక్కడ ఐటీ దగ్గర నుంచి ట్రిపుల్ ఈ దాకా డిపార్ట్మెంట్లో ఉన్న నేమ్స్ మొత్తం సెలక్షన్ చేసి ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ని సెలక్షన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది చూడండి, ఎక్స్పాండ్ ద సెలక్షన్, కంటిన్యూ విత్ ద కరెంట్ సెలక్షన్. ఇక్కడ ఈ టేబుల్ మొత్తంలో మీరు పర్టికులర్గా ఆ డిపార్ట్మెంట్ వాటికే సెలక్షన్ చేశారు కదండి. సో ఇక్కడ కంటిన్యూ విత్ కరెంట్ సెలక్షన్, దీన్ని సెలక్షన్ చేసి చూడండి, ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇంకో డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది చూడండి,
మీరు ఏ కాలంలో ఉన్న టెస్ట్ని డిలీట్ చేస్తున్నారు అంటే రిమూవ్ చేస్తున్నారో ఆ కాలం నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, డిపార్ట్మెంటే కదా మీరు సెలెక్షన్ చేసింది. సో ఇలా చూసుకొని మీరు ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు ఓకే అంటారో ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఓకేనా, 5 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్. 5 డూప్లికేట్ వాల్యూస్ ఫైండ్ చేసిందంట అండ్ రిమూవ్ చేసిందంట. అండ్ రిమైనింగ్ 4 యూనిక్ వాల్యూస్ అంటే రిమైనింగ్ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో యూనిక్గా అవి మాత్రమే రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, అలానే చూడండి, నేను ఈ శాలరీస్ని అంటే ఇక్కడున్న వాల్యూస్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి రిమూవ్ డూప్లికేట్స్ అన్నా. ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్పాండ్ ద సెలక్షన్ కాదండి, కంటిన్యూ విత్ ద కరెంట్ సెలక్షన్ ఈ బటన్ని ప్రెస్ చేసి రిమూవ్ డూప్లికేట్స్ కాలం చూపించిందండి. అంటే నువ్వు ఏ కాలం సెలెక్షన్ చేసావో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే అనండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. చూడండి, మీకు క్లియర్గా 1కి 2 సార్లు చూసుకోండి అమ్మా, అసలు ఎన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని రిమూవ్ చేసింది, యూనిక్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇక్కడ మెసేజ్ రూపంలో డిస్ప్లే చేస్తూ ఉంటాడు. ఓకేనా, ఈ విధంగా ఎక్సెల్లో ఫ్లాష్ ఫిల్ అండ్ రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్స్ యూస్ చేస్తారండి. ఓకే వియర్స్.